18 నెలలు కావస్తున్నది, సంవత్సరంన్నర. మరి కాంగ్రెస్ సర్కార్ ఏర్పడి ఏడాదిన్నర పాలనలో ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీ నెరవేర్చలేక అన్ని వర్గాల ప్రజానీకానికి మోసం చేస్తూ అన్ని వర్గాల ప్రజానీకాన్ని ఇచ్చిన హామీలను ఎగవేస్తూ ఎగవేతల సర్కార్గా పేరు తెచ్చుకున్నది. నేను ఒకటి అడుగుతా ఉన్నాను, టంచుగా క్యాబినెట్ మీటింగ్లు పెడతా ఉన్నారు. మరి క్యాబినెట్ మీటింగ్లలో ఎజెండాలు ఎప్పుడు కూడా ఇచ్చినటువంటి హామీల అంశం మీద ఎజెండాని ఎందుకు స్పష్టమైనటువంటి ఇచ్చిన హామీలు నెరవేరుస్తామని చెప్పేసి దాని మీద చర్చ చేస్తామని చెప్పేసి ఏ రోజు కూడా క్యాబినెట్ మీటింగ్లో వీళ్ళెవరు కూడా ఎజెండాలో పెట్టకపోవడం చాలా బాధాకరం. రైతులకు ఇచ్చిన హామీ కానీ, యువతకి ఇచ్చిన హామీ కానీ, విద్యార్థులకు ఇచ్చిన హామీ కానీ, ఆడపడుచులకు ఇచ్చిన హామీ కానీ, అన్ని వర్గాలకు ఇచ్చినటువంటి హామీ ఎగవేస్తూ ఎగవేతల ప్రభుత్వంగా పేరు తెచ్చుకున్నటువంటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఈరోజు మళ్ళీ క్యాబినెట్ మీటింగ్ రేపు అనౌన్స్ చేశారు. మరి క్యాబినెట్ మీటింగ్లో ఖచ్చితంగా మేనిఫెస్టోకి అనుగుణంగా ఇచ్చిన హామీలన్నింటినీ కూడా రేపు ఎజెండాలో పెట్టి దాని మీద చర్చించి దానికి కావాల్సినటువంటి నిధులు ఏ రకంగా సమకూరుస్తారో ప్రజానీకానికి తెలియజేయాల్సిన అవసరం ఉన్నదని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ఆ రోజు మీరు నిరుద్యోగులకు మాట ఇచ్చినట్టుగా 2 లక్షల ఉద్యోగుల భర్తీ కానీ, వారికి ఇస్తామన్నటువంటి 4,000 రూపాయల నిరుద్యోగ భృతి కానీ, అంతేకాకుండా ఆడబిడ్డల వివాహానికి మీరు ఇస్తామని చెప్పినటువంటి తులం బంగారం కానీ, విద్యార్థులకు మీరు ఇస్తామన్నటువంటి స్కూటీ కానీ, అన్నదాతలకు మీరు చేస్తామన్న పూర్తి రుణమాఫీ కానీ, వారికి ఇస్తామన్నటువంటి రైతు భరోసా కానీ, రైతు కూలీలకు ఇస్తానన్నటువంటి ఆత్మీయ భరోసా కానీ, మరి పంటలు క్వింటాల్కి 500 రూపాయల బోనస్ అంశంలో అన్ని రకాల వరిలకు ఇస్తామన్నటువంటి బోనస్ కానివ్వండి, అంబేద్కర్ అభయహస్తం కానివ్వండి, ఆటో డ్రైవర్లకు ఇస్తామన్నటువంటి 12,000 రూపాయలు కానివ్వండి, చేయూత స్కీమ్ కింద పెన్షన్లకు పెంపు కానివ్వండి, విద్యార్థులకు 5 లక్షల విద్యా భరోసా కార్డు కానివ్వండి, ప్రభుత్వ ఉద్యోగులకు పెండింగ్లో ఉన్నటువంటి డిఏల చెల్లింపు కానివ్వండి, మరి ఆర్టీసీ సిబ్బందికి ప్రభుత్వంలో విలీనం చేసుకున్నటువంటి అంశం కానివ్వండి, మీరు ఎన్ని హామీలు అయితే ఇచ్చారో అన్ని హామీలు రేపు క్యాబినెట్లో చర్చకు పెట్టి క్యాబినెట్లో చర్చించాలని ఎజెండాగా పెట్టుకోవాల్సిందిగా గౌరవ ముఖ్యమంత్రి గారు నేను కోరుతా ఉన్నాను. ఏడాదిన్నర కాలంలో రైతులను నిలువునా దగా చేసినటువంటి ప్రభుత్వం రేవంత్ ప్రభుత్వం. 6 గ్యారంటీల్లో రెండవదిగా రైతు భరోసా పథకం. మరి రైతు భరోసా పథకం కింద రైతులకు, కౌలు రైతులకు ఏడాదికి 15,000 రూపాయలు ప్రతి ఏడాది ఇస్తామని చెప్పినటువంటి రేవంత్ సర్కారు దాన్ని 12,000కి కుదించి, అది కూడా ఒక రబీ సీజన్ ఎగ్గొట్టారు. ఖరీఫ్ సీజన్లో కేవలం 4 ఎకరాలకి పంటకు డబ్బులేసి మళ్ళీ రబీ సీజన్ వచ్చినా ఇప్పటి వరకు దాని ఆలోచన చేసే దిశగా కూడా ప్రభుత్వం ఆలోచన చేస్తలేదు. మరి రేపు మీ క్యాబినెట్ మీటింగ్లో ప్రతి రైతుకు మీరు అధికారులు వచ్చిన ఏడాదిన్నరలో ప్రతి ఎకరాకు మీరు ఎంతైతే బాకీ ఉన్నారో ఆ బాకీ అంతా కూడా ఖచ్చితంగా రేపు మీ క్యాబినెట్ మీటింగ్లో నిర్ణయం తీసుకొని వెంటనే జమ చేయాల్సిందిగా భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాదు, ఏదైతే మీరు జనవరి రిపబ్లిక్ డే రోజున మీరు ప్రకటించి ఇప్పటి వరకు రైతు భరోసాలో డబ్బులు రైతు ఖాతాలో జమ చేయకపోవడం అనేది చాలా బాధాకరం. ఇది కేవలం రైతులను మోసం చేయడం, ఇచ్చిన హామీలను ఎగబెట్టే ప్రభుత్వంగా మారిన సంగతిని తెలియజేస్తా ఉన్నాను. యనుమల రేవంత్ రెడ్డి ఎగవేతల రేవంత్ రెడ్డిగా మారి
ఈ రాష్ట్రాన్ని పూర్తిగా అన్ని వర్గాల ప్రజానీకాన్ని మోసం చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం రేపు క్యాబినెట్లో మీ ఆస్థాన గుత్తదారుల కోసమో మీ క్యాబినెట్లో మీకు సంబంధించినటువంటి మంత్రుల కోసమో సంబంధించిన వారి కోసమో లబ్ధి చేకూర్చుకునేటువంటి ఎజెండాను పెట్టుకుంటారు తప్ప రైతుల కోసం అట్టడుగు బడుగు బలహీన వర్గాల కోసం మీరు ఇచ్చిన హామీల కోసం మీరు ఇచ్చినటువంటి రైతు సంక్షేమం కోసం మీరు ఏ నిర్ణయం తీసుకోబోతున్నారో ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉందని తెలియజేస్తా ఉన్నాను. రైతు కూలీలకు మంత్రులు ఇచ్చిన హామీలకే గ్యారంటీ లేదు. మరి వారి ఆత్మీయ భరోసాను దక్కకుండా చేస్తున్నది ఎవరో బయటపెట్టాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఎందుకంటే రైతు కూలీల ఆర్థిక సాయం కోసం 900 కోట్ల రూపాయలు బడ్జెట్లో కేటాయించినట్టుగా ప్రకటించి ఇప్పటి వరకు ఒక రూపాయి కూడా దానికోసం ఖర్చు చేయకపోవడం వెనుక కారణం ఏమున్నదో తెలియజేయాల్సిన అవసరం ఉన్నదని తెలియజేస్తా ఉన్నాను. 15 లక్షల మందికి సాయం అందిస్తామని గత ఏడాది డిసెంబర్లో మంత్రులు బట్టి విక్రమార్క గారు, పొంగురెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ప్రకటించారు కదా. మరి ఏటా 12,000 రూపాయలు 2 దఫాలుగా 6,000 రూపాయలు ప్రతి రైతు కూలీ అకౌంట్లో వేస్తామని చెప్పి ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా అకౌంట్లో మీరు వేయకపోవడం వెనుక కారణం ఏమున్నది? మరి రైతు కూలీలను ఈ రకంగా మోసం చేయడం వెనుక మరి ఎవరున్నారో మరి బయట పెట్టాలని మేము కోరుతా ఉన్నాం. ఇప్పటి వరకు రైతు బీమా అంశంలో కూడా ఫిబ్రవరి నుంచి ఇప్పటి వరకు ఎల్ఐసికి డబ్బులు కట్టక ఫిబ్రవరి నుంచి చనిపోయినటువంటి రైతులకు మరి బీమా వస్తుందా, ప్రభుత్వం ఇస్తుందా, మరి ఎల్ఐసికి మీరు కట్టాల్సిన డబ్బు ఎందుకు కట్టలేదు? మరి రైతు బీమా అంశం లోపల మరి రైతన్నలు బాధపడుతున్నారు, ఆందోళన చెందుతున్నారు అనే సంగతి తెలియజేస్తా ఉన్నాను. ఫసల్ బీమా విషయంలో ఇప్పటి వరకు మరి క్లారిటీ లేదు. ఫసల్ బీమాలో జాయిన్ అవుదామని చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు ఫసల్ బీమా స్కీమ్ గురించి మళ్ళీ మాట్లాడడం లేదు, దాని ఆలోచన చేయకపోవడం వెనుక కారణం ఏమున్నది అని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. రైతులందరికీ రుణమాఫీ జరిగినట్టుగా ప్రకటిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఇప్పటి వరకు కనీసం 65% కూడా పూర్తిగా మీరు రుణమాఫీ చేయలేని సంగతి వాస్తవం కాదని అడుగుతా ఉన్నాను. వ్యవసాయ శాఖ మంత్రి గారే చెప్పారు ఇంకా 9,000 కోట్ల రూపాయలు బకాయి ఉన్నది, 9,000 కోట్లు ఇస్తేనే పూర్తిగా మరి రైతులకు రుణమాఫీ జరుగుతుందని చెప్పినటువంటి మరి ఒకవైపు వ్యవసాయ మంత్రి గారు చెప్తా ఉంటే పూర్తిగా దానికి భిన్నంగా ముఖ్యమంత్రి గారు పూర్తిగా రుణమాఫీ జరిగిపోయిందని చెప్పడం వెనుక మతలబ్ ఏమున్నది అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. ఎందుకంటే మీరు ఒక్కసారి ఆలోచిస్తే రుణమాఫీ చేయడానికి 31,000 కోట్ల రూపాయలు కావాలని చెప్పి నిపుణులు చెప్తా ఉంటే మీరు ఇప్పటి వరకు కేవలం 20,616 కోట్ల మాత్రమే మాఫీ చేశారు. మరి మొత్తం ఇంకా 10,000 కోట్ల రూపాయలు ఇంకా బాకీ ఉన్నప్పటికీ మీరు రైతులకు ఎగనామం పెట్టి రైతులను మోసం చేసి రుణమాఫీ జరగకపోయినా జరిగినట్టుగా ప్రకటించుకోవడం ఇది మీరు రైతుల పట్ల మీకున్నటువంటి మరి ఆలోచన ఏ విధందో మరి దీన్ని బట్టి స్పష్టమవుతుందని తెలియజేస్తా ఉన్నాను. కాంగ్రెస్ను ఆదుకున్న మహిళలకు కూడా ఆర్థిక సాయం కింద మహాలక్ష్మి కింద వారందరికీ కూడా 2,500 రూపాయలు ప్రతి పేద మహిళకి ఇస్తామని ఆ రోజు మేనిఫెస్టోలో చెప్పి 6 గ్యారెంటీల్లో పెట్టుకున్నటువంటి మాజీ సర్పంచ్ ప్రభుత్వం అధికారం ఎక్కిన తర్వాత మహిళల్ని పూర్తిగా విస్మరించి మోసం చేసి మహిళలకు ఇస్తామన్నటువంటి మహాలక్ష్మి స్కీమ్ను ఎగనామం పెట్టి ఇప్పటి వరకు మహాలక్ష్మి స్కీమ్ని ముందుకు తీసుకెళ్లకపోవడం వెనుక కారణం ఏమున్నదో తెలియజేయాలని చెప్పి అడుగుతా ఉన్నాం. ఎందుకంటే ప్రతి మహిళకు 2,500 రూపాయలు ప్రతి నెల ఇస్తామని చెప్పి ఇప్పటికీ ఏడాదిన రైతున్నా ఇప్పటి వరకు ఎందుకు మీరు మొదలు పెట్టలేదు? అదే పక్క రాష్ట్రమైనటువంటి మహారాష్ట్రలో వారు లాడ్లీ బహన్ కింద 2,500 రూపాయలు ఇస్తామని చెప్పి వెంటనే అమలు చేసి మరి ఆ ప్రభుత్వం వచ్చి 6 నెలల లోపల మరి పూర్తిగా ప్రతి నెల 2,500 ఇస్తా ఉన్నది. కానీ ఇక్కడ ఈ రాష్ట్రంలో సంవత్సరంన్నర అయినప్పటికీ ఇప్పటి వరకు పేద మహిళలందరికీ కూడా ప్రతి నెల 2,500 రూపాయలు మీ అకౌంట్లో వేస్తామని చెప్పి నమ్మించి ఓట్లు దండుకున్న తర్వాత ఈ రోజు వరకు కూడా ఏ ఒక్క మహిళకు కూడా మీరు 2,500 రూపాయల కింద మహాలక్ష్మి పథకాన్ని మొదలు పెట్టకపోవడం వెనుక కారణం ఏమున్నది? దానికి కావాల్సినటువంటి 14,000 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం కావాల్సినటువంటి నిధులు ఏ రకంగా సమకూరుస్తారో రేపు మీరు మీ కేబినెట్ మీటింగ్లో చర్చించి మరి దాని మీద కూడా నిర్ణయం తీసుకోవాల్సిందిగా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది.